అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 29వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 30వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 30. ఓం ఏల సుగంధి చికురాయే నమః. ఓం ఏలా సుగంధి చికురా. ఇది 8 అక్షరముల నామం. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఏలా సుగంధి చికురాయే నమః అని పలుకవలెను. యాలుక్కాయ యొక్క పరిమళము వంటి పరిమళము గల చికురములు కలది కాన శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి ఏలా సుగంధి చికుర అని సంకీర్తనము చేయబడును. ఏలావత్ యాలుకకాయ వంటి ధనిదృష్టాంతరమును చూపుట పరిమళమాత్ర సద్భావమున ప్రదర్శించుట చేత అకల్పితమైన అనగా సహజమైనది దివ్య పరిమళ సద్భావమునందు హేతువు గాని ప్రకృతి సహజమైన పరిమళమును చూపుట యందు హేతువు కాదని తెలియవలెను. ఎలననగా బ్రహ్మ స్వాధీనమాయుడు గాని మాయాధీనుడు కాడు. కేవల గుణాదానము చేత లోకమున సర్వత్ర పదార్థాంతరము దృష్టాంతీకరింపబడుచున్నది కాన అటువంటి పరిమళమని పరిమళ సాజాయుత్యమైన మాత్రమే వ్యంజింపనగుచున్నది. సుగంధములు కలవానిని సుగంధినః అందురు. తాదృశ సుగంధ సురభిళములైన చికురములు కలది కాన పరమేశ్వరి ఏలా సుగంధి చికుర అని భజనీయము కాగలుచున్నది. ఈ నామమందలి చికురా పదము సర్వావయములకు ఉపలక్షణము కావున శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి సహజ సిద్ధము దివ్య పరిమళశాలియు నైన సర్వాయవ సౌగంధ్యవతి అని భావము. ఓం ఐం హ్రీం శ్రీం ఏలా సుగంధి చికురాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.